నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అందరూ చెప్తున్న మాటే. సో దానికి అనుగుణంగానే నిన్న జరిగినట్టే చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కానుకగా సాధారణంగా డిఏలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి, అంటే ఉద్యోగులకు రకరకాల కానుకలు ఇస్తూ ఉంటారు. బట్ నిన్న ఉద్యోగ సంఘ నాయకుడిని డిస్మిస్ చేయడాన్ని వెంకటరామరెడ్డి గారిని ఎలా చూడాలి? నిన్న రెండు ఎఫెక్ట్లు. పాపం సెక్యూరిటీ అని కలుతీరి పడ్డం ఒకటిను, రెండోదేమో వెంకటరామరెడ్డికి ఆర్తపల్లి. ఇది స్పెషల్ బోనాంజా ఫర్ ఏ బర్త్డే. సాధారణంగా బర్త్డే రోజు కొన్ని మంచి చారిటీలు అవి చేస్తారు, కానీ రెండు విషయాలు చూసుకుంటే ఆయన టెరిటరీలో ఉన్న ఇద్దరు, ఒక ఎనర్జీ కమాండోకి ఆరోగ్య పరిస్థితి పాపం కలుతిరిగి, రెండోదేమో వెంకటరామరెడ్డికి. వెంకటరామరెడ్డి మీద ఎప్పటి నుంచో పగబట్టేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ప్రశ్నిస్తే ఇవన్నీ తర్వాత కథలు. ఫస్ట్ ఒరిజినల్గా అతను వైఎస్ఆర్సీపీ బ్రాండ్ కొట్టి సచివాలయ సంఘం అధ్యక్షుడిని అయ్యింది కాడి నుంచి వీళ్ళు ఒరిజినల్గా కడుపు మంట పెట్టుకుని ఉన్నారు. ఈ అశోక్ బాబు, బొప్పన, ఇలాంటి బొప్పరాజు ఇలాంటి వాళ్ళందరూ అలవాటు అయిపోయి కొత్తగా ఇంకో సంఘం ఒకటి వస్తే తట్టుకోలేని వాళ్ళు బ్యాచ్లు చాలామంది ఉంటారు. సో ఆ బ్యాచ్ల్లో అతను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ముద్ర కొట్టేసి ఆయనకి బలి చేశారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే. కానీ డిస్మిస్ ఏంటో కూడా అది రహస్య జీవో టైప్లో చాలా రేపు ఇది చేసి లాస్ట్కి బడేలు అనిపించారు. మరి ఎంప్లాయీస్ సంఘాలని వీటి మీద మాడాలి కదా. డిస్మిస్ ఏంటి? షోకాజ్ నోటీస్ ఏదైనా ఇచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్స్ అవి సరిగ్గా లేనప్పుడు. సాధారణంగా ఒక ప్రాపర్ గవర్నమెంట్ ఉద్యోగులను డిస్మిస్ చేస్తున్నారు, రూల్ అవుట్ చేస్తున్నారు, ఇవన్నీ వచ్చినప్పుడు ఒక ప్రాపర్ వేని ఫాలో అవుతూ ఉంటారు. బట్ సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వాటిని తప్పి ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయనకి పెద్ద గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని పేరు ఉన్న దగ్గర అడ్మినిస్ట్రేషన్కి అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తే ఏమన్నారు? చీఫ్ సెక్రటరీ గారు, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ ఆలోచించాలి కదా. ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ఎట్లా, ఏ ప్రాతిపదిక మీద డిస్మిస్ ఏకంగా? సస్పెన్షన్స్ చూసాం గతంలో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని సస్పెండ్ చేయడం అన్నీ చూసాం, లీకేజీలు వీటిల్లో. ఇది చూస్తే మరి ఘోరాతి ఘోరంగా ఉంది. ఇది ఇండివిజువల్ వెంజంట అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సాధారణంగా నేను ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీ పనితీరు నచ్చకపోయినా, మీరు ఇంత గత ప్రభుత్వంలో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినట్లుగా అనిపించినా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంటారు. ఇవి సాధారణంగా ఎలా ఉంటాయి? ఏదైనా ఉన్న పోస్టింగ్ తీసేసి ఇంకోటి ఏదో ఇస్తూ ఉంటారు. ఒకటి డిమోషన్ ఉంటుంది, రెండోది జిఏడికి అటాచ్ చేస్తారు ఓ స్థాయి ఉన్న వాళ్ళకి, లేదా రెండోది ఏంటంటే పోలీస్ శాఖ అయితే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడం, ఇలాంటివన్నీ చూసాం. ఇదేంది మరి వైవిధ్యభరితంగా డిస్మిస్? ఏదో మిస్ అవుతుంది. కొట్టిపారేయడానికి ఏదో మిస్ అవుతుంది. ఆ మిస్ ఏంటన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం పర్సనల్ వెంజంటతో ఈ గవర్నమెంట్ ఈ 2.5 years దగ్గర ఎలా నడుస్తుందో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇది ద గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిలో ఏ రోజు ఎవరు చూడండి. ఇది నో. మా ప్రకాష్ గారు చెప్పినట్టు ఏదైనా ఊరు వెళ్తే తలకాయలు కావాలన్న దగ్గర అధికారంలో వస్తే డిస్మిస్లు కూడా కావాలన్నాం. కొత్త నానుడికి తెరలేపారు చంద్రబాబు గారు నలుస్తుంది. ఇప్పుడు ఉద్యోగులు ఇంకొకసారి పునరాలోచించుకునే పరిస్థితిలో ఉన్నారనుకోవాలా? వాళ్ళు ఎందుకు ఆలోచించుకుంటారు? వాళ్ళకి బాగా అలవాటైంది అంటే కదర్ షర్ట్లు ఇస్త్రీ చేయించుకుని సంఘాలు పెట్టుకుని తిరగడం అలవాటైంది. ఇక్కడ అక్కడే సచివాలయం నుండి పక్కలో బల్లెలో రోజు వెంకటరామరెడ్డిలో గడితే కొంచెం బాధ వస్తుందేమో అన్నది కొత్త కోణం. సాధారణంగా ప్రతిపక్షం చాలా బలంగా ఉండాలని అడుగుతూ ఉంటారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించి కావచ్చు, వివిధ సంఘాలకి నాయకులు ఎందుకుంటూ ఉంటారు? వాళ్ళకున్న డిమాండ్ను నెరవేర్చుకోవడానికి, ప్రజల పక్షాన వాళ్ళు పోరాడడానికి. ప్రభుత్వం అలా ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాని గురించి మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, ఏం చేయగలదు, ఏం చేయలేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని డిస్మిస్ చేయడం వరకు ఈరోజు ప్రభుత్వం వచ్చింది అని అంటే, చంద్రబాబు నాయుడు గారి కెరీర్లో, అంటే ఈ పొలిటికల్ కెరీర్లో ఇలాంటి సంఘటనలు కూడా చూసి ఉండకపోవచ్చు. మనం ఎవరు చూడలేదు. కానీ ఇక్కడ ఏంటంటే, నువ్వు ఇక్కడ తెలంగాణలో ఉండి మనం ఈ తెలంగాణ యూనియన్స్, ఈ స్ట్రాంగ్ ఉన్న ఈ కలెక్టివ్నెస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆంధ్రలో అది లేదు. ఎవడదారిది ఏడివి అంటారు, ఎవడు గోదావరి దారి వాడితే. సో ఇది వెంకటరామరెడ్డి విషయంలో కొట్టొచ్చినట్టు కనపడదు. సాధారణంగా పెన్ డౌన్లు ఇలాంటివన్నీ ఉంటాయి మన దగ్గర. అయితే వేరే సంఘాలలో రెస్పాండ్ అవ్వడం, ఏవి అచేతన స్థితిలో కూర్చుని ఉన్నారు. అది అసలు నాకు ఆశ్చర్యకరంగా ఉంది.
ఒక ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని అంటే మనం చూస్తూ ఉంటాం ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఏ విధంగా ఉంటుందో. అండ్ నా దగ్గర కూడా కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ని దించడం కోసం వాళ్ళు చేసిన క్యాంపెయిన్ వాట్సాప్ స్టేటస్ త్రూ ఇంకెవరూ చేయలేదని అనిపించింది. అంత గట్టిగా పోరాడారు. అలాంటి ఉద్యోగుల పైన కన్నెర్ర చేయడం ప్రభుత్వానికి మంచిదే అంటారా? ఇప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నిజంగా వెంకటరామరెడ్డి అనే వ్యక్తి కనుక తప్పు చేస్తే ప్రభుత్వ పరంగా చర్యలు వీఆర్ నాట్ కాంట్రాడిక్టింగ్ దట్. బట్ ఇది ఖచ్చితంగా వేజెంటా పాలిటిక్స్ అనేది కనబడుతున్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతని యొక్క ఇది అన్నది ఇవాళ కంపారిటివ్గా ఈ 2 years దగ్గర ఆ కంపారిజన్లో అతను బలేసారని క్లియర్గా చెప్పొచ్చు. అంటే అతన్ని డిస్మిస్ చేసే అంత తప్పు వెంకటరామరెడ్డి గారి దగ్గర మీకు కనపడిందా? మనం అంటే న్యూట్రల్గా ఉంటాం కాబట్టి మాట్లాడుకోవచ్చు. చూడమ్మా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా డిమాండ్ చేసింది దాని దగ్గర ఇంత రహస్యంగా ఉండదు. నేను క్లియర్గా చెప్తున్నాను కదా, ఒక మనిషిని డిస్మిస్ చేసే ముందు ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయంటే ఒక ఎక్స్ప్లెనేషన్ నోటీస్ ఇస్తారు అతనికి, ఇది షోకాజులు మెమోలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ ఎక్స్ప్లెనేషన్స్ దీనిగా లేనప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తర్వాత చేయవలసిన పనులు ఉంటాయి. కొన్నాళ్ళు సస్పెండ్ చేయడం అని, హ్యాక్గా డిస్మిస్. సో అంచేత ఇవి కొంచెం ఆలోచించవలసి వస్తాయి. నువ్వు అన్నట్టు ఎంప్లాయీస్ కనుక నిజంగా తలుచుకుంటే మడతెట్టడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారన్నమాట దేవుడు, కానీ రాజకీయాలు మాత్రం బాగా చేస్తున్నారు. అది నేను ఫ్రమ్ ద లాస్ట్ ఒక 2-3 decades నుంచి చూస్తున్నా. చీఫ్ మినిస్టర్లకు మడతెట్టడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చాలి అనుకున్నారంటే మార్చేసినట్టే. ప్రజలు కాదు, వాళ్ళు మార్చాలనుకున్నప్పుడు వాళ్ళకి మిషన్లు అన్నీ కూడా సహకరిస్తాయి వాళ్ళకి అనుగుణంగా. ఓకే, అంటే ఇటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగంగా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చర్యలు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలకి దారితీసే అవకాశం ఉందంటారు? జరుగుబాటు ఇప్పుడు వీళ్ళకి జరుగుతుంది కాబట్టి జరుగుతుంది అంతే. ఇప్పుడు ఎక్కడికైనా లీడ్ అయింది అనుకో, ఎంప్లాయీస్ సంఘాలన్నీ పెన్ డౌన్లు, అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. పొద్దున్న మొదలెడితే సాయంత్రం ఎక్కడిదక్కడ సర్దించాడు అందరినీ. తర్వాత దాని పర్యవసానం కూడా ఆయన 11 స్థానాలకు పరిమితం అయ్యాడు. ఇది కూడా మనం గమనించాలి. ఇవాళ వీళ్ళని సర్దియడం పెద్ద విషయం కాదు, సర్దేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయన్నదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను లేని దాని మీద మాత్రమే ఆధారపడిపోయి చూస్తున్న కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదు, నాయకులు పెద్ద చేరదీయలేదు. ఇటువంటి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భుజాల మీద పడ్డాయి. సో అందుకోసమే ఆ సీట్లు మనం చూసాం. ఈరోజు దాన్నే ఈ గవర్నమెంట్ కూడా రిపీట్ చేస్తోందా? నేను చెప్తుంది అదేనమ్మా. ఇప్పుడు ఎంప్లాయీస్ అన్నవి ఎలా ఉంటాయంటే క్రిటికాలిటీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది వాళ్ళలో. ఆ అన్సర్టనిటీని క్రిటికాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తే అది లీడ్స్ టు గవర్నమెంట్. ఇంక వీళ్ళని ఒకసారి వాళ్ళకి మనసు ఎలా ఇరిగిపోద్ది అంటే, పాలల్లో ఉప్పు కళ్ళు వేస్తే టక్మని ఇరిగిపోతుంది చూడు. దానికి ఏం చేసినారా, ఉప్పు తీసేద్దామన్నా సరే అవ్వదు, ఏం చేద్దామన్నా అవ్వదు. ఆ పొరపాటు సరిదిద్దుకోలేవు. 5 ఏళ్ళ పాటు పనిష్మెంట్ అనుభవించవలసింది వాళ్ళతో పెట్టుకుంటే. అలా ఉంటుంది ప్రతిసారి. అదేం అతీతం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉపాధ్యాయులు వీళ్ళు వాళ్ళు అందరూ స్ట్రైకులకు వస్తే ఎన్జిఓలు అందరూ అబ్బబ్బబ్బా ఏట్రా బాబు వీళ్ళు సాయంత్రం విజయవాడ అంతా సొట్లు పెట్టేస్తారు, పెనాల మీద వేపుడు మొక్కలు వేయించినట్టు ఏం చేస్తుంది గవర్నమెంట్ కాదంటే సాయంత్రం ఎక్కడో అక్కడ సౌండ్ లేదు. సో అవి చూసి అనుకున్నా, ఆహా ఎంప్లాయీస్కి పర్లేదు గవర్నమెంట్లో ఒక అధినేత శాసించాడు అనుకునేసరికల్లా వేరే లేట్స్ టు ఎలక్షన్స్కి 11 అప్పుడు అనిపించింది, వీళ్ళతో దీనికి ఒక మార్గం ఎంచాలి ఎవడన్నా సరే. అంతేకాని గుడ్డెచ్చి వెళ్ళి పడినట్టు ప్రతిసారి వీళ్ళతో పెట్టుకుని అట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ అయితే మాత్రం చాలా కష్టం. అంటే ఇది అనలిస్ట్గా మీరు ఇంత బాగా చెప్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మోస్ట్ సీనియర్ పొలిటికల్ లీడర్కి ఇవన్నీ తెలియవంటారా? తెలియకపోవడం కన్నా నాకు చంద్రబాబు నాయుడు గారి కెరియర్ కనుక జాగ్రత్త చూస్తే అధికారం రాగానే ఈ లివ్స్ ఇన్ ట్రాన్స్. అందులో ఈ మధ్యన కొంచెం బిల్డప్లు ఎక్కువైపోయాయి. ఇంకా ఆ బిల్డప్లో ఏంటంటే ముందు లేని చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నామా, చాలా వైవిధ్యభరితంగా చూస్తున్నాను నేనైతే. అంటే ఆయన ఎలా ఉంటుందంటే ఒక గోప్యత మెయింటైన్ చేసేవాడు ఆయన, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో. అది ఏదో గవర్నెన్స్ అన్నది ఆ కింగ్స్ న్యూక్లో స్టోరీయే. ఆ వీవర్స్ ఏదైతే చేస్తున్నారో ఓన్లీ తెలివైన వాళ్ళు మాత్రమే చూస్తారు అన్నట్టు. అలా కే విశ్వనాథ్ సినిమాలు చూడు, పక్కన చూసి ఈడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అంతేకాని ఈడు ఒరిజినల్ ఒపీనియన్ ఆ సినిమా బాగుందో బాగోలేదు ఇటు చెప్పడు. అట్లాగే వీళ్ళు కూడా అంతే. అలా జయప్రకాష్ నారాయణ చూడు, కులం జ్ఞాపకం రాగానే అన్నీ మర్చిపోతారు. అదేంటి ముందు ఎటు మాడాను తర్వాత ఎటు మాడానని. అలాంటి బ్యాచ్ల్లో తయారయ్యారు ఇప్పుడు. అది చంద్రబాబు గారికి ఆవహించింది. అది దెయ్యం. ఆ దెయ్యం వదిలితేనే కానీ మనం ఏం చేయలేం. అంచేత ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ లేకపోతే ఆయన ప్రవర్తిస్తున్న తీరు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎప్పుడు చంద్రబాబు గారు ఇలా మాటలు ఇలాంటి ప్రవర్తన మనం ఎప్పుడు చూడలేదు. అండ్ మరీ ముఖ్యంగా లోకేష్ గారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, పార్టీలో నెంబర్ 2 స్థానం అంటారు కానీ నెంబర్ 1గా ఇండైరెక్ట్గా ఆయనే ఉన్నారేమో అని కనిపిస్తున్న నేపథ్యంలో ఇండైరెక్ట్గా ఎవరికో
కాస్త ప్రభావవంతమై చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివన్నీ చేస్తున్నారని అనుకోవచ్చా? ఇప్పుడు నాకు తెలిసి నేను మంచివాడినా మా అబ్బాయి మంచివాడు అన్న ప్రశ్నకి ఏదైనా ఓటింగ్ పెట్టినట్టుకున్నారు. నేను ముందు చెడ్డోడు అయిపోతే మా వాడు మంచోడు అయిపోతారు అన్న ఎలివేషన్లో ఆయన ఆ యాంగిల్లోనే ప్రవర్తిస్తున్నాడు ఆయన. నాకైతే అది కొత్తగా అనిపిస్తుంది అది. సరే మీ అబ్బాయితో ఎలా సార్ అని ఎవరు అడుగుంటారు సీనియర్లు. సరే అయితే ఇప్పుడు నాకన్నా మా అబ్బాయి బెటర్ అని మీతో అనిపిద్దాం అన్న కాన్సెప్ట్స్ ట్రై చేస్తున్నాడు ఆయన. అయితే ఆయన ఇలా ఒరిజినల్గా ఎప్పుడు లేడు. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం కావచ్చు, రాజకీయాలు చేయడంలో కావచ్చు, ఇంతకు ముందు లేని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు చూస్తున్నాము. అదే ఇప్పుడు ఇది అధికార దాహం కోసం చంద్రబాబు నాయుడు గారు అనే కన్నా కొడుకు అధికారం కోసం ఈయన ఎందుకు ఈల్డ్ అవుతున్నాడు అన్నది కొంచెం బాధాకరంగా ఉంది. వాస్తవానికి దగ్గరగా చూస్తే చంద్రబాబు నాయుడు గారా ఈయన ఇలా చేయడా ఇలా బాధపడుతుందేరా. నాకైతే రీసెంట్గా నేను మొన్న డెవలప్మెంట్స్ చూస్తే అనిపించింది అది. సడన్గా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఆ పార్టీలో ఎవరి దగ్గర నుంచి సౌండ్ లేదు. లేదంటే అంత మునుపు చూడు ఆయన అన్న నడిచొస్తే మాస్, అన్న నిలబడితే మాస్ అని లోకేష్ కోసం ఎలివేషన్లు ఉండేవి. ఎవడు సౌండ్ చేయట్లేదు. అదేంటో నాకు అర్థం కాలే. ఆ అర్థం కాని పరిస్థితుల నుంచి ఇవాళ చంద్రబాబు గారి విపరీతమైన ధోరణి కనబడుతుంది. అండ్ మరోపక్క కోయంబత్తూరుకి అదే చెన్నై అసెంబ్లీకి దానికి సంబంధించి ప్రచారానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటుంటే ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు మంచి ఫ్రెండ్స్ అన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటు, గోదావరికి నీళ్లు అంటున్నారు. ఇది చెప్తున్నాను ఆయనకి చదివేస్తే అనుమతి పోయిందని ఒక సామెత ఉంటుంది. అలాగా అసలు ఏం జరుగుతుందో ఒక సదరన్ స్టేట్స్లో ఒక కర్ణాటక నుంచి సిద్ధరామయ్య గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ స్టాలిన్ గారు, అక్కడ విజయన్ గారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు, నలుగురిలో ఈయన ఒకడే ఆడమేన్ అవుట్ కదా. అంటే బీజేపీ సన్నిధానంలో శాప్ తీరుతానంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయి కూడా మర్చిపోయి ఎంతకంత దిగజారిపోతున్నారు. ఇది మనం ఎందుకు గ్రహించట్లే? ఇప్పుడు ఇదే ధర్మ పోరాట దీక్షలు చేసినప్పుడు 13 జిల్లాల్లో అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరెవరు? అప్పుడు కాంగ్రెస్తోనే జతకట్టి ఉన్నారు కదా ఆయన. అప్పుడు సిద్ధరామయ్య గారు ఉన్నారు కదా, అప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు కదా. అవన్నీ మర్చిపోయినట్టు మరి అది చెప్తున్నా. ఇవన్నీ మనం ఇది చంద్రబాబు నాయుడు గారా అని ప్రశ్నకి ఏంటంటే ముందు నన్ను షట్ డౌన్ చేసేయండి, మా అబ్బాయి మంచోడు అయిపోతాడు ఆటోమేటిక్గా అన్న కాన్సెప్ట్ తప్ప ఇంతమంది సదరన్ స్టేట్లో ముఖ్యమంత్రులు ఒక దాన్ని ఏమంటారు డీలిమిటేషన్ మీద మాట్లాడుతున్నారు, మహిళా బిల్లు మీద డిసెంట్ తెలియజేస్తున్నారు. ఎందుకు డిసెంట్ తెలియజేస్తున్నారు? ఆల్రెడీ లోకల్ బాడీస్లో మనందరం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇవాళ అచ్చని పచ్చపూసలో బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా బిల్లు ఎట్టేస్తే అయ్యా బాబోయ్ అని చెప్పి తప్పట్లు కొట్టి మనం ఎందుకు వేయాలన్న దాని మీద ఒక పక్క నడుస్తుంటే, పైపొచ్చి ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి 2 రోజుల నిడివిలో ఆదరాబాదరాగా పెడుతుంటే ఎంతమంది ఎంత విముఖత తెలియజేస్తున్నప్పుడు మనం చేస్తున్న పనులేటని ఎవడన్నా ఆలోచిస్తారంటే మనటోడు ఆలోచించిపోవచ్చు. స్థాయి కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిపోవడం ఏంటి? పైపై దబాయించుకునే మీకు ఏంటి తెలుసు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే? మీరు సర్కార్లో మీరు ఎన్ని తిప్పలు పడుతున్నారో కళ్ళ ముందు చూస్తున్నాం మేము. జేబులో 10 పైసలు ఉంటే 500 రూపాయలు ఎలివేషన్ ఇచ్చే మీరు దమ్మిడి కూడా లేకుండా బేదరపులు అరుచుకుని తిరుగుతున్నారు పక్కన 3,57,000 కోట్లు అప్పు చేసి. ఇవన్నీ మాడుతుంటే అసలు అర్థమే కావట్లేదు సార్ మీకు. నన్ను చెడ్డోని చేయండి, మా అబ్బాయిని మంచోని చేయండి. ఈ స్లోగన్ ఏదో కొంత వెరైటీగా ఉంది. అంటే ద్రవిడ రాజకీయాలు, తమిళ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియనివి కావు. దానికి సంబంధించిన దానికన్నా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన హైప్ ఎక్కువగా ఇవ్వడము, ఇప్పటికీ చిత్తూరు అక్కడ పరిసర ప్రాంతాలలో తమిళ ఎక్కువ మాట్లాడతారని చెప్పడం, ఇది చంద్రబాబు గారి స్థాయికి తగ్గ స్పీచ్లా అనిపించిందా అండి? నేను చెప్తుంది అదేనమ్మా. ఇవాళ ఏడీఎంకే పార్టీ తరఫున వెళ్ళి ఆ బీజేపీలో ఉన్న వాళ్ళని బతికించేసుకోవాలన్న తాపత్రయంలో సడన్గా ఈయన ఎకనామిక్స్ చదివినాడు, డాక్టర్ కింద వెళ్ళి నేను ట్రీట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈయన ప్రవర్తించి తీరు అలాగే కనబడుతుంది. ఫస్ట్ థింగ్ నేను ఒకటే మాట చెప్తాను, ఈ తమిళ ఎలక్షన్స్లో స్టార్ క్యాంపైనర్ కింద తీసుకెళ్లారు నిన్న ఇవాళ అనుకుంటా. దీనికన్నా ముందు నువ్వు జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ లోకేష్ గారు బీహార్ ఎలక్షన్స్, దానికన్నా ముందే సీట్ చిరిగిపోయిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎలక్షన్స్తోనే సభకు నమస్కారం, తర్వాత ఇంకే ఎలక్షన్స్కి ఆయన వాడట్లే. నెక్స్ట్ లోకేష్ అయితే ఎప్పుడూ లోకేష్ పేరిన అసందర్భ పేలాపాలకి బీహార్లో పక్కెళ్ళి ఆడుకొని చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళు ఓవరాల్గా మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నవారికి ఆయనేమో ఆరోగ్యం బాగోలేదు, సైనస్ ఆపరేషన్, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయనకి సంఘీభావాలు తెలియజేసేసారు. ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరైనా సంఘీభావాలు తెలియజేయాలి. కానీ సింపతి పాలిటిక్స్కి కూడా తెరలేపకుండా అసలు స్టార్ క్యాంపైనర్ అంటే తెలుగు మాట్లాడేవాళ్ళు, సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ పంజాకి తమిళనాడులో వచ్చిన ఎలివేషన్స్ అన్నీ ఒకసారి ఏమైనా నక్కలు జ్ఞాపకం చేసుకుంటే ఈయన సౌత్ స్టేట్స్లో కొంచెం ప్రాబల్యం కలిగిన నాయకుడే కదా. ఇప్పుడు నాయకుడు, అప్పుడు యాక్టరు. ఈ రెండింటి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే నేపథ్యం కన్నా చంద్రబాబు గారు వెళ్ళడం ఏంటి అంటే ఇద్దరికి సీట్ సిరిగిపోయిన తర్వాత
ఇంక నెక్స్ట్ మీరే కమాన్ మిమ్మల్ని కూడా ఎలా సీట్ చెంపాలన్న కోణంలో తీసుకెళ్లారా అని నాకు డౌట్గా ఉంది. ఓకే. మరి ఆయన స్థాయికి నేను మళ్ళీ ఈ లోకేష్ లాగాను పవన్ కళ్యాణ్ మాట్లాడి దొరికిపోయి వచ్చేసి ముందే నా సీటు చింపుకోవడం ఇష్టం లేక డబుల్ ఇంజిన్ సర్కారు దాని ఆవశ్యకత బీజేపీ మాట్లాడినంతా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏను హైప్ చేయడం వరకు మాత్రమే మనం చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ను కూడా చూసాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గేడి తెలియదు, స్టాలిన్ గేడి తెలియదు, విజయన్ గేడి తెలియదు, సిద్ధరామ గేడి తెలియదు అన్న మాటలు కూడా విన్నాం మేము. ఈయన ఒకటికి అన్నీ తెలుసని అవన్నీ చూస్తున్నారు ప్రజలు. సో ఇవన్నిటికీ సారాంశం ఏంటి? మధ్యలో రేవంత్ రెడ్డి గారిని కూడా మాట అనేస్తే మన ఇద్దరం వేరే వేరేగా ఉన్నాం, చూసావు దొరికిపోతున్నాం ఈ మధ్యన, బీజేపీ ఎజెండా నువ్వు కూడా మోసేస్తున్నావు, గుళ్ళు గోపురాలను కూడా తిరుగుతున్నావు అని చెప్పి ఇవి దొరికిపోకుండా ఉండాలంటే నేను మాట అంటాను, నువ్వు పడ్డట్టు నేను కొట్టినట్టు నువ్వు ఏడ్చినట్టు. ఇలాంటి రాజకీయాలు ఎవరికి తెలియవు. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ ఆయన కాస్త మెచ్యూర్డ్ రాజకీయాల నుంచి కాస్త డైవర్ట్ అవుతున్నారా అనేది. ఆయన మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడేమా, మెచ్యూరిటీ లేని బీజేపీ వాడు సన్నిధానంలో శాత తీరితే ఏమవుద్ది? వాళ్ళకి ఏటి తెలీదు. ఐటీ తెలియని వీళ్ళు సావాసం చేస్తే ఏమవుద్ది? వాళ్ళకి ఎంతసేపు అధికారమే పరమావధి, ఎవరిని ఎలా మడతెట్టేద్దామని అంటారు. అందు ముఖ్యంగా ఈ ఎలక్షన్కి ఏదో ఒక రీజనల్ పార్టీని తినేయాలి మనం అన్న ఎజెండాతో వాళ్ళు వస్తారు. ఇది తెలుసుకోకపోతే మనం ఏంటి చేయాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, అంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు కూడా 5 సంవత్సరాల పాటు ఇవాళ అధికారంలోకి వచ్చేదాకా బిక్కుబిక్కులాడుకునే ఉన్నాడు. 23 స్థానాలకు పరిమితం చేసి మా పని అయిపోయింది అన్న భయంతో ఉన్న వ్యక్తికి ఇవాళ వీళ్ళు 11 స్థానాల్లో వచ్చినక్కడ ఆయన భయం పడుతున్నాడో లేదో ఒకసారి మీతో కంపేర్ చేసుకొని చాలు. అంతకన్నా నేనే విశ్లేషించదలుచుకోలే. వాళ్ళు మడతెట్టేస్తారన్న విషయం అందరికన్నా మీకు ఎక్కువ తెలుసు. ఈసారి అధికారం ఇచ్చి మడతెట్టేస్తారేమో నాకు డౌట్గా ఉంది. నా విశ్లేషణలన్నీ కూడా అలాగే ఉన్నాయి. మీరు ఎప్పుడైతే నేను చెడ్డవాడిని, లోకేష్ మంచివాడని మీరు ఎప్పుడైతే ఎలివేషన్ స్టార్ట్ చేశారో దీని పర్యవసానం పవన్ కళ్యాణ్ మంచం దిగేసరికి ఇక్కడ ఎలా ఉంటుందంటే నువ్వు బీజేపీ అధ్యక్షుడివి అనగానే నిన్న బుచ్చే చౌదరి గారు కూడా కాలు దువ్విన నేపథ్యంలో ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. ఇదే సడన్గా డిస్ప్రపోర్షనేట్ బ్లోలు వస్తున్నాయి ఎక్కడి నుంచో అని. అది కూడా ఏంటి నేను అంటుంది బుచ్చే చౌదరి గారు ఎవరి విషయం మాట్లాడుతున్నారు? ఒక అంబటి రాంబాబు గారు విషయం మాట్లాడారు. ఆయన ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మాటలు కూడా కాదు, అధికారం మా చేతుల్లో ఉంది, మేమేమైనా చేయగలం, నరికేస్తాం, ఇలాంటి భాష బుచ్చే చౌదరి గారి నోటి వెంబడ రావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించేది. అంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకో, పవన్ కళ్యాణ్ గారు ధర్మం అని బీజేపీ వేసిన ప్యాచ్ ఎక్కి మొత్తానికి కాపు చౌదరి సామాజిక వర్గం రెండు ఒక ఏకతాటి మీదకి వచ్చి 124 స్థానాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చౌదరి అహంకారం చూపిస్తే ఏం చేస్తున్నారు? డిస్ట్రక్టివ్ పాలిటిక్స్కే తెరలేపుతున్నారు. దీనికి దేనికి పోనాది? ఇదంతా కురువృద్ధుడైన 80 సంవత్సరాల మనిషి అయినా తెలుగుదేశం పార్టీ పెట్టిన నుంచి ఉన్నాడు ఆయన మళ్ళీ చంద్రబాబు గారి కాదని రామారావు గారితో వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కావాలని వచ్చినప్పుడు ఆయనకు జరిగింది ఆయన మర్చిపోవచ్చు. కానీ నాకు మొత్తం జ్ఞాపకం ఉంది. ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగ వాద్యం కూడా నాకు జ్ఞాపకం ఉంది. సో ఇవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నప్పుడు ఇవాళ మీరు వచ్చి నేను ధీరుణ్ణి సూర్యుడిని కత్తెట్టి పొడి చేస్తాను జక్కంపూడి రామ్మోహన్ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మీకు ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగ వాద్యం కూడా నేను విన్నాను. సో ఇవన్నీ గమనించిన తర్వాత మీరు ఇవాళ అంబటి అన్న పదాన్ని పేరడీలు చలోక్తులు మా వెంకయ్యనాయుడు గారిలా మాట్లాడేద్దాం అనుకుంటే పళ్ళు పటపట కొరికి చెప్పి ఆ సామాజిక వర్గం రీయూనియన్ అవుతుందో పక్కన. ఇది ఎవరికి ఇండికేషను? రీయూనియన్ అవుతుంది. మీరు ఇక్కడ లొకేషన్ సరదా పడుతున్నారు. రామారావు గారికి నాయకత్వ లక్షణాలు కనబడలేదనే కదా చంద్రబాబు నాయుడు గారిలో నాయకుడిని చూసి మీరు పార్టీ చేయలేనప్పుడు చంద్రబాబు గారు నాకన్నా నా కొడుకు మంచోడు అన్న కొత్త కాన్సెప్ట్ మీరు తెరలేపితే చూస్తూ ఊరుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఎక్కువతారంటారా? డౌటా? రీయూనియన్ అవుతారు వాళ్ళు. ఈ రీయూనియన్లో ఎవరికి ఒప్పతారు వాళ్ళు? అందుకని ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. కాదు ఆయన ఎన్నిసార్లు ఉన్నాయమ్మా చెట్టుకి మంత్రి ఎప్పుడు అవ్వలేదు, గుర్తుంచుకో, అదే తీరని కోరిక. రెండో విషయం ఏంటంటే చెట్టుకేళ్ళు వచ్చినట్టు ఏళ్ళు రావడం కాదు కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఎంటైర్ కాపు సామాజిక వర్గం నలిగిపోతుంది. చిత్రహింసలు అనుభవిస్తున్నారు. రాజ్యం ఇవాళ ఎగ్జాంపుల్ ఉభయ గోదావరి జిల్లాలో ఎన్ని కేజీలతో చెప్తాను నేను. ఈ కన్సిడరేషన్స్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కడు మీ దగ్గర శాత తీరుతున్నాడు. దేనికి? మళ్ళీ ఆయన డైలాగ్ ఆయనకే ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన పవన్ కళ్యాణ్ నాకు తగ్గే కనబడుతున్నాడు. ఎందుకంటే అంత ఆవేశం ఉన్నాడు. సడన్గా మట్టి పొక్కడం పోవలో ఎలా కూర్చుని ఉన్నాడు? దానికైనా ఎప్పుడైనా కోపం వస్తే పడగలేపుతుంది. ఎందుకు వినిపించట్లేదు? అక్కడ వాళ్ళు వేరే కోడి కట్టారు. అక్కడ నువ్వు ఇప్పుడు ఆవేశపడడం కాదు, టైం వచ్చింది, కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తారు, సైలెంట్గా ఉండడమే. నీకు నాగబాబు నోట్లో మట్టి కొట్టినా నువ్వు టెన్షన్ పడకు, నీకేం చేయకపోయినా నువ్వు టెన్షన్ పడకు, నీ పంచాయతీరాజ్ నిధులు పట్టుకెళ్ళిపోయినా నువ్వు గాబరా పడకు. నెక్స్ట్ వచ్చింది షిండేగాడికి ఏడు చేశారు.
అంత రాజ్ థాకరే గారు, శివ థాకరే గారు, అందరూ బాల్ థాకరే గారు ఆసియాలో ఎన్ని కబుర్లు చెప్పి ఆఖరికి మళ్ళీ అన్నయ్య నువ్వే దిక్కనే థాకరేలు ఇద్దరు మళ్ళీ చట్టపట్టలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఎంతలోగా పార్టీ లేదు, గుర్తు లేదు. సేమ్ రామారావు గారికి అదే జరిగింది. వాళ్ళు తలుచుకున్నప్పుడు మడతెట్టేద్దాం అన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ తలుచుకున్నప్పుడు తెలుగుదేశానికి, రామారావు గారికి, గుర్తుకి, ఆ పార్టీ డబ్బులకి అన్నిటికీ ఉపద్రవం. ఇప్పుడు బీజేపీ కూడా తడుచుకున్నప్పుడు శివసేన లేటి పార్టీ తెలుగుదేశానికి దీటైన పార్టీయే కదా, వాళ్ళకి మడతడిపోయింది, వాళ్ళకి గుర్తెత్తుకెళ్ళిపోయింది, వాళ్ళవి డబ్బులు పోయే, లాస్ట్కి షిండే గారు మిగిలేడు. జ్ఞాపకం ఉందా లేదా? ఇది రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనబడుతుంది అంటారు. ఎందుకు క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. నాకన్నా మా అబ్బాయి చాలా మంచోడు అన్న ఎలివేషన్స్ మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారో, మీకన్నా మంచోడు మా దగ్గర ఉన్నాడని చెప్పి వాళ్ళు ఎలివేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే అందులో వాళ్ళ కాంక్ష ఏంటి? ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నది ఎర్లియర్ స్లోగన్స్. అదంతా డౌన్ చేసి సప్రెస్ అయిపోయినా 15 ఏళ్ళు ఇక్కడే ఉంటానని విపరీతమైన నాగిని డ్యాన్స్, కొత్త నాగిని డ్యాన్స్ తెరలేపాడు. ఇదేంటిది? రెండు కాంట్రడిక్షన్సే కదా. ద మోటో ఆఫ్ పవన్ కళ్యాణ్, రీయూనియన్ ఆఫ్ సామాజిక వర్గం. ఏం చెప్పారు? మనం ఒకడికి ఎంత తల వంచాలా, ఒకడ చంద్రబాబు నాయుడుకా లేకపోతే బీజేపీలో విలీనం చేస్తామా, అన్ని బేగాలు పోయినాడు. ఏం మాట్లాడాడు? సైలెంట్. ఇక్కడ నాకన్నా మా అబ్బాయి చాలా మంచివాడు ఉన్నప్పుడు నేను సెట్ డౌన్ అయిపోవాలని ప్రయత్నం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇంతకు ముందు మనం విన్నప్పుడు చాలా ఆవేశంగా ఆవేశం కాదు, రెండు నేను కావాలని ఆయాసపడుతూ ఆవేశంగా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పుడు శాసించే స్థితిలో మనం ఉండలేమా, యాచించే స్థితిలో మాత్రమే మేము ఉంటామా అంటూ జన సైనికులందరూ, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అంతా ఒక్కటైపోయి, అండ్ అఫ్ కోర్స్ అక్కడ ఒకటైపోతే ఒకటే కాదు, కలిసిపోయి చౌదరి సామాజిక వర్గం అండ్ వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయనుకోండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, వీళ్ళందరూ ఒక్కటైపోయారండి. ఈ రీయూనియన్ కి మ్యాన్ బిహైండ్ ఇస్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటైపోయి ఎట్లాగా అధికారంలోకి తెచ్చుకున్నారు, సాధించుకున్న సీట్లు కూడా మనం చూసాం. చాలా గ్రేట్ సక్సెస్ ఇచ్చారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అంటే 2 ఏళ్ళు ఇంకా గడవక ముందే వస్తున్న వ్యతిరేకతను బట్టి చూస్తుంటుంటేనే కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు మరి ఆశ్చర్యం వేయలేదమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాచించే స్థితే కదా. ఆయన యాచించే స్థితి పక్కతి. చంద్రబాబు నాయుడు గారి స్థాయిని ఎవరికీ అనుమానం రాకుండా అలా డౌన్ చేసేస్తున్నారు. అవునా, నిజమా, నేనా చంద్రబాబు నాయుడు అనుకునే పరిస్థితి ఆయన క్రియేట్ చేస్తూ, మనందరికి కూడా క్రియేట్ చేస్తూ, లాస్ట్కి ఏమవుతుంది? నాకన్నా మా అబ్బాయి చాలా మంచోడు అన్న స్లోగన్తో పార్టీ అధ్యక్ష పదవి అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇచ్చి రేపొద్దున కాబోయే ముఖ్యమంత్రి అనే ఎక్స్పాన్షన్లో మొదలెట్టి చెప్పారు అనుకో. ఇంకొక 1 yearలో అది కూడా తథ్యం అని అంటున్నారు సార్, మీరేమంటారు? తథ్యమే. అప్పుడు వాళ్ళు స్థిరంగా ఉన్నారు. అప్పుడు మరి అట్లయితే మరి ఇంకెప్పుడు మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని ఆయన పవన్ కళ్యాణ్, నీకు డౌట్ ఏముంది? ఈ తెలుగుదేశం పరంగా చంద్రబాబు నాయుడు గారు నాకన్నా మా అబ్బాయి చాలా మంచోడు అన్న స్లోగాన్ని జస్టిఫై చేస్తే అట్నుంచి వాళ్ళ జస్టిఫికేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. షిండే రూపంలో 15 ఏళ్ళు కూటమిగా మేము కలిసే ఉంటాము అనడంలో తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనడంలో పవన్ కళ్యాణ్ గారు తప్పులేదు. కానీ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి? 15 ఏళ్ళు కాదు కదా, ఇంకో 100 ఏళ్ళైనా ఆ దిక్కుమాల బీజేపీ బతుకు అలాగే ఉంటుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. 0.83%. అలాంటప్పుడు వాడు గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకు వదులుకుంటాడు? ఇప్పుడు రేపొద్దున్న ఒక వైటల్ రోల్ పవన్ కళ్యాణ్ త్రూగా అయిందే ఉంది. అలా అన్నయ్య అయితే చెప్పి మరి ఎవరికి 3వ కంటికి చెప్పకుండా వెళ్ళి పార్టీ విలీనం చేశాడు. వీళ్ళు డైరెక్ట్గా నువ్వు మా సన్నిధానంలో శాత తీరని విలీనాలు గిలీనాలు నేను పోను మోమాటలు పెట్టకు మాకు, నువ్వే మా బీజేపీ ముఖ్యమంత్రిగా. షిండేని ఏమైనా ఫస్ట్ విలీనం చేయమన్నారేంటి? సిఎల్పి విలీనంలో అన్నమాట. ఇలా పెట్టారు అనుకో, ఏమవుతుంది? అంటే ఓ పక్క వాళ్ళు అనుకున్న రాజకీయాలు, వాళ్ళు ఆలోచించిన రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. బట్ ప్రజల వైపు నుంచి మనం చూస్తుంటుంటే ఇందులో ప్రజలేట నువ్వు మరి అమాయకంగా అడుగుతున్నావు. ప్రజలను తీసి ఇప్పుడు గుంటూరు వాళ్ళు ఎలక్షన్ రోజు ఒక్కరోజే ప్రజలు, తర్వాత ఈ లాట్లలో మనందరూ బలిపశువులు. మళ్ళా 16వ తారీఖుకి భూసేకరణ కోసం ట్రై చేసినప్పుడు వీళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు రైతులందరూ మూకుమ్మడిగా నో చెప్పారు. ఏకాభిప్రాయంతో ఖచ్చితంగా ఉండాల్సిందే. అసలు ఇంతకుముందు మాకు ఇచ్చిన ప్రామిస్లు ఏంటి, మాకేం చేద్దారు అనుకుంటున్నారు, ఇంతవరకు మీరు ఏం చేశారు, అమరావతిని ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారనేది క్లారిటీ కావాలని గట్టిగా అడుగుతున్నారు కదా. అడుగుతారు. అది పార్టీ నాయకులు అడుగుతున్నారా, ప్రజలు అడుగుతున్నారా? రైతులు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? నాయకులను అడుగుతున్నారు, ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. నారాయణ చికాకు పడి వెళ్ళిపోతే, ఇసుక్కుని పోతే, సిఐడి వాళ్ళు చేదరించుకుంటే అధికార దర్పం. ఇది కనబట్టలేదా నీకు? అంచేత అధికార దర్పం కోసం బీజేపీ వాడు ఏ గడ్డనే కరుస్తాడు ఇక్కడ. గెట్ రెడీ ఫర్ జంగల్ డ్రమ్స్. నేను చెప్తున్నాను, రాసుకో. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు సైలెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్.
ఆ సామాజిక వర్గం మీద ఎదురు దాడులు. వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. మనం ఇంక ఇక్కడ అయిపోయింది మన పని, నెక్స్ట్ మాట్లాడిపోయేది ఎలాగా అన్నది చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో తన వాయిస్ వినిపించాలి. ఎందుకు వినిపించాలి? ఈజ్ అండ్ ద క్లబ్. నీకు ఒక గుర్తుంచుకో, తోలుబొమ్మలు అట్లా ఎప్పుడైనా చూసావా? లోకేష్ ఆడు టక్ 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 ఆడుతాడు, పవన్ కళ్యాణ్ ఆడంటే టక్ టక్ ఆడారు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు ఆడండి అన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ఎజెండాలన్నీ ఫిక్స్ చేసి తాడుతో ఆడిస్తున్నాడు వాడు బీజేపీ వాడి పైన, వీళ్ళ ముగ్గురిని. ఈ ముగ్గురు ఆటలో బలిపశువులు ఎవరు? వీళ్ళే. ఇప్పుడు కాపు సామాజిక వర్గం పేరు చెప్పుకునే కదా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు. మరి అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను, నాయకులను ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఈ సామాజిక వర్గం అంతా దీన్ని చూస్తలేదా, గమనించట్లేదా? ఒక్కటెవరా? జస్ట్ లైక్ తెలంగాణ ఉద్యమం అంతా మనందరూ ప్రాణ బలిదానాలు ఇవన్నీ చేసిన దాకా 2014లో రాష్ట్రం ఏర్పడేదాకా కేసీఆర్ ఏం చేయగలిగాడు? ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయగలిగారు? ఎవరికి ఉపయోగపడిన బీజేపీ వాడు ఏం చేయగలిగాడు? డబుల్ స్టాండర్డ్స్ ఉన్న తెలుగుదేశం వాడు ఏం చేయగలిగాడు? చెప్పు, ఎవరో నిలువరించగలిగారా? అలాగే ఇవాళ జరుగుతున్న ముఖ్యమంత్రి పీఠం అన్నదానికి పవన్ కళ్యాణ్ ఎలా కూర్చోపెట్టాలన్న ఈక్వేషన్స్లో వాళ్ళు చేస్తున్న గేమ్ ఇది. ఆ గేమ్ సారాంశం ఎలా ఉంటుందంటే, నువ్వు సైలెంట్గా ఉండన్నారు. గతంలో చిరంజీవి గారి టాస్క్ ఏంటి? పార్టీ పెట్టాడు, రీయూనియన్ ఆఫ్ కాపు సామాజిక వర్గం అయింది, 18 సీట్లు గెలిచాడు. క్రైసిస్ మాకు వచ్చినప్పుడు ఎలా అన్నదానికి డిజైన్డ్ ప్రోగ్రాంలో అలా గురువులోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ డిజైన్డ్ ప్రోగ్రాం లేదు, కష్టం ఎవరికి వస్తుందో చూడు. మాది ఇక్కడ ఉనికి లేని బతుకు బీజేపీ, మా వల్ల మాకే ఉపయోగం లేదు, ఎవరికీ ఉపయోగపడం. ఇది ఒరిజినల్ స్లోగన్ వాళ్ళది. అక్కడ ఏం చేస్తారు? అది గుంట కింద నక్కలా కూర్చుని ఎదురు చూస్తుంటుంది అవకాశం కోసం. అవకాశం ఎవడివ్వాలి? ఆ తెలుగుదేశం వాడు ఇవ్వాలి. ఎప్పుడు ఇచ్చినా 2 మినిస్టర్లు ఇలాంటివేవో వస్తున్నాయి. ఇది కాదు కదా వాళ్ళకి కావాల్సింది, శాశ్వత అధికారం. డబల్ ఇంజన్ సర్కార్లో వీళ్ళు వైటల్ రోల్ ప్లే చేసేసి మన చంపేయాలి. దీనికోసం ఎర్రిబోగులోడు ఎవడన్నప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ దొరికాడు వాళ్ళకి. అది అర్థం చేసుకోవట్లేదు. ఎవరు అర్థం చేసుకో, ఆయనకైనా అర్థం అవుతుంది. ఇప్పటికీ రాజకీయాలలో ఉన్నప్పటికీ రాజకీయాలను వంట పట్టించుకోలేకపోతున్నారా పవన్ కళ్యాణ్ గారు? ముందు వంట అంటే ఏంటో తెలిస్తే వంట పట్టించుకోవడం అంటే ముందు నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టండి అని అడుగుతున్నాడు. బాబు రాజకీయాలు ఆకలించుకోరా బాబు అని చెప్పాలి. వంట పట్టించుకుంటే వంటగా దాని ఆవశ్యకత మీద తిరుగుతున్నాడు ఆయన. ఇప్పుడు జరిగేది ఒకటేనమ్మా, షిండే రూపంలో పవన్ కళ్యాణ్కి గేమ్ స్టార్ట్. దానికి ఇప్పుడు ఏంటంటే 12th మేళలో ఉంటాడు. మొన్న వరల్డ్ కప్ చూడు, దీప్తి శర్మని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయలే. ఒకళ్ళు ఎవరో ఇంజురీ అయితే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి వల్ల వరల్డ్ కప్ గెలిచాం మనం, అవునా కదా? సో అట్లా పవన్ కళ్యాణ్ ఏంటంటే సామాజిక వర్గం పరంగా బలేసేసి బుచ్చే సోదరులటోడు ఏం మాట్లాడినా, అంబటి రాంబాబు లాంటి ఏం చేసినా ఇవన్నీ గమనించకుండా ఉండగానే ఎట్నుంచి ఎటు ఉపద్రవం? ఆ ఉపద్రవం షిండే రూపంలో అతి దగ్గరలో. అందుకని చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురత కనుమరుగైపోయే రోజుల్లో అవేమి ఇంకా ఫ్యూచర్లో కనబడవంటారు. వాళ్ళు గోద్రా అల్లర్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి, నరేంద్ర మోడీకి ఎంత గడ్డి ఎట్టాడో వాళ్ళకి బాగా తెలిసే. గడ్డి తిన్నోళ్ళు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఇప్పుడు అవన్నీ బీజేపీ వాళ్ళకి గుర్తులేమనుకుంటున్నారు. ఎందుకు గుర్తురావు? ఎవడైనా మామూలుగా ఏంటి తెలియని పవన్ కనిపించడానికి చాలా క్లోజ్ గా ఉంటున్నారు, కానీ అసలు ఈ నేల మీద ఎలా అడుగు పెట్టనిస్తామన్న రాజకీయ నాయకుల మాటలు ఆ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోలేదంటారా? గుర్తుపెట్టుకున్నారు. ధరంపాడు దీక్షలు అవన్నీ మొదలెట్టిన వెంటనే ఫస్ట్ పరువు తీసేసింది ఎవరికి? చంద్రబాబు నాయుడుకే కదా. పోలవరం ఏటీఎం కింద వాడేసాడు, డబ్బులు అనేది తినేసాడు మా దగ్గర అని చెప్పినప్పుడు ఎవడైనా మాట్లాడారు. వాళ్ళ మీద వీళ్ళు చేసుకున్న ఆరోపణలు ప్రజలైతే మర్చిపోలేదు కదా. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఇచ్చిన డబ్బులని తినేసాడని జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అన్నారా చెప్పు? అవును, బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అయితే సెరిగేశారు చాట్లు వేసి, అవునా కదా? ఈ తేడా గమనించుకోండి. ఖచ్చితంగా ప్రజలకి ఇవన్నీ గుర్తున్నాయి. ప్రజలకే వాళ్ళు ఎరుబాగులు వాళ్ళు వదిలే. నరేంద్ర మోడీకి అమిత్ షా జ్ఞాపకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్. తెలంగాణ